ఓ జ్ఞాపకార్థ కొట్టాలని పిలిచారు నన్ను. నాకేమన్నా చచ్చిపోయిన కోటాలు కానీ జ్ఞాపకార్థ కోటాలు కానీ పెళ్ళిళ్ళు అంటే గొప్ప ఇంట్రెస్ట్. పెద్ద పెద్ద సభలు వదిలేసుకొని ఇచ్చిన డేట్ను రద్దు చేసుకొని మరి ఆ సావులకి భూస్థాపనలకి ఈ జ్ఞాపకానికి వెళ్ళిపోతున్నాను నేను అవకాశం దొరికితే. ఎందుకంటే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన సభలకు రాని ప్రబుద్ధుడు అక్కడికి వస్తాడు. వాళ్ళ సచ్చినోడు మీద సానుభూతికి ఇంటి పేరు మీద పెళ్లి కనుక ఆడు వస్తాడు. వాళ్ళకి ఏసై ప్రేమని చెప్పాలన్నది నా తాపత్రయం. మనం 10 లక్షలు పెట్టి సభ పెట్టినాడు రాడాడు, అలవా ఇవన్నీ మాకు చదివించారా దేవా అంటాడు. చచ్చిపోయిన సానుభూతిగా ఇంటి పేరు మీద బలాన్ని కూడా వస్తాడు పెళ్ళికో సావుకే. అప్పుడు ఏసై 4 మాటలు, అయ్యా నీకోసం చచ్చిపోయాడు, ఏసై మంచి దేవుడు, అయ్యా ప్రేమ కలదు 4 మాటలు చెప్తే ఏదైనా ఒక మాట వాడు ప్రభు దగ్గర వస్తాడేమో నాకు ఆశ, అందుకని వదిలిపెట్ట. అయితే ఒక కూటానికి వెళ్తే ఆ సచ్చినోడు ఒకడు తాగి 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 చచ్చాడు. ఆడికేమో జ్ఞాపకార్థ కూటం, స్పీకర్ ఏమో నేను. నాకేం తెలుసు జ్ఞాపకార్థ కూటం అనేప్పటి నాకు ఉద్యోగం వచ్చింది. సరే ఎన్నడూ దొరుకుతాడు కదా అని చెప్పి అక్కడేమో అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇచ్చిన సాక్ష్యం పొందిన కార్డు నాకు పంపాడు. ఎంత పరిశుద్ధుడు, హనోకు తర్వాత ఈడే కదా. నేను ఇంకా హనోకు హేబీలు ఇలాంటి పరిశుద్ధులన్నీ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాను. ఇక వెళ్తాననగా ట్రైన్లో కూర్చొని ఫోన్ చేస్తా ఆడా తాగి చచ్చాడు, నువ్వెందుకన్నా అలాంటి దగ్గరికి వస్తున్నాను. చంపేసేవరా, నాకేం తెలుసు, నేనేదో 10 మందికి సువార్త చెప్పుకున్నామని ఆశ మీద ఉన్నాను అన్న. చాలా ఘోరం అన్న అసలు బే అన్న. ఇంకోటికి ఫోన్ చేశా, ఈడేమన్నా దుర్మార్గుడు అసలు చెప్తుంటే వాడు సేమ్ రిపోర్ట్. ఓహో సరే తప్పదు. లోకల్గా ఏ స్పీకర్ కూడా దొరకలేదంట. ఆడు తాగి తెచ్చాడు, మనం ఏం చెప్తామని ఊడు రాలా. నన్ను వైజాగ్లో బుక్ చేసాడు. ఇక చూసుకో ఏసయ్యా మరి సిక్కులో పడ్డాను నేనా ఆ తాగిపోతుండి. వారు మహిమలో ఉన్నారని చెప్పలేను. అలాగని పెట్టింది ఆదరణ కోటం. ఆడు గ్యారెంటీ అనుకున్నాను మీరందరూ ఏడటం వేస్ట్ అని చెప్పి వీళ్ళకి చెప్పలేను. నన్ను కొంచెం తెలుగులో బయటపడే ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే యేసు అన్నాడు, మాస్టర్ నిత్యత్వానికి వెళ్ళిపోయారని చెప్పాను. వాళ్ళ కొడుకులు 2 విజిల్స్ కొట్టి చెప్పలు కొట్టి అందుకే కేకేశ్వర శాస్త్రి గారిని వైజాగ్ నుంచి రప్పించాము ఎందుకు అనుకున్నారు. మీరందరూ ఏంటన్నారా మా నాన్న గురించే నిత్యత్వానికి వెళ్ళిపోయాడు అంటే నా భాష ఏంటి, నరకం కూడా నిత్యత్వమే కదా. నేను అబద్ధం అనలేదు, మాట్లాడికి అర్థం లేదు, దేవునికి స్తోత్రం కదా. నేనేమంటానంటే అందరూ చచ్చిపోయినోడు గురించి మాట్లాడుతుంటే ఆ రోజు ప్రభువు నాకు ఇచ్చిన సందేశం ఏంటి తెలుసా, చనిపోయిన వాడి గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, అసలు విషయం ఏమిటంటే చచ్చినోడు మీ గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా అన్నాను. ఏ కైసే బాత్ కర్రా అంటే ఈ మాస్టర్ గురించి నాకు తెలియదు కానీ బైబిల్లో ఒక సచ్చినోడు ఉన్నాడు, ఆడు బతికున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడని ధనవంతుల లాజరు కథ తీసుకొని అబ్రహాంకి మనవి చేస్తున్నాడు కదా, ఏమని, అయ్యా లాజర్ని పంపించు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, నాకు వాళ్ళ ఆత్మ చచ్చిపోయాక అలా అన్నదమ్ముల మీద ఆత్మల భారం వచ్చింది అడిగి. బతుకున్నంతకాలం ఒక్కడి మీద భారం లేదు అడిగి. ఆడు తిండి డబ్బు చచ్చిపోయాడు. అబ్రహాం గారు ఏమన్నారు, నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం, అది ఆడు బతుకు. ఏమంటే నా ఇష్టమయ్యా నువ్వెవడు మాట్లాడతాకి, ఆడు లైఫ్ అంతే, అసలు ఎవడికి లెక్క చేయడు. అలాంటి వాడు చచ్చిపోయిన తర్వాత ఆత్మల భారం వచ్చేసింది పాతాళంలో అడిగి. భూమి మీద నాకు 5 సహోదరులు కలరు, వారు నా వల్లే నరకన్నాడు, నాకు ఇష్టం లేదు, వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి, ఎంత ఆత్మల భారం అని గోల పెడితే అప్పుడు అబ్రహాం గారు అన్నారు, భూమి మీద మోషే ఏలియాలు ఉన్నారా, అది చెప్తారులే, మా ఊళ్ళు కాదు, ఎంత మోషే చెప్పినా ఏలి చెప్పిన నేనే రకం కాదు మా ఊళ్ళు, ఇక్కడి నుంచి ఎవడైనా వెళ్ళి చెప్తే తప్ప నమ్మరన్నాడు. నేను చెప్పిన స్టేట్మెంట్ అది. మీ గురించి ఆడు ఏం చెప్తాడు తెలుసా, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు దుర్మార్గులు, ఎంత గొప్ప దైవజనుడు చెప్పినా వీళ్ళు వాక్యం వినరు. చచ్చిపోయినోడు వచ్చి నా కుమారుడా మనవడా నువ్వు వెళ్ళరా చర్చికి అంటే అప్పుడు వస్తాడు వీడు చెప్తున్నాడు, నువ్వు మా నాన్నగారు చాలా మంచివారండి, ఎంత సహనమూర్తి అంటేనండి, అసలు ఇప్పుడు మమ్మల్ని ఇలా కొట్టలేదండి, అందుకే తాగావు. నువ్వు చచ్చిపోయినాడు గురించి అప్పుడు చచ్చినోడు నీ గురించి చెప్తాడు, మామూలు కాదండి, ఎంత పెద్ద దైవజనులు చెప్పిన వాక్యం వినరాళ్ళు దుర్మార్గులు అన్నాడు చెప్తున్నాడు అక్కడికి వెళ్ళి నీ మీద.